ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయములో 31వ వచనం చూసినట్లయితే, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మందని భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుడు ఈరోజు వచనం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు అయితే ఆయన రాజ్యమును ఎదకుడి. ముందు మనం ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన నిజదేవుడని మనం తెలుసుకోవాలి. నీ దుఃఖములో నీ సంతోషాన్ని మార్చువాడు ఆయనే. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంగా మార్చేది ఆయనే. నీ దుఃఖమును కనుమరుగు చేసి నిన్ను సంతోషంగా మార్చేది ఆయన యేసయ్యే. నువ్వు ఎప్పటికి అనాథవు కాదు, నిన్ను వేడడు, ఆయన నీకు తోడై ఉంటాడు. నిన్ను అనాథగా ఎప్పుడూ నువ్వు ఫీల్ అవ్వకు. తన మహిమలో నిన్ను గణపరిచి ప్రతి అక్కరను తీర్చుతాడు. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తావో ఆయన మహిమతో ఆయన ప్రతి అక్కరను తీర్చుతాడు. ఆయన దేవునితో జనులు పోరాడి యాకోబుల మగసిరితో పోరాడదాము. మన దేవుని దీవెనకై మనము ఆ విధంగా ఉండాలి. దేవుడు మనల్ని ఒక గమ్యం చేరుస్తాడు. ఆయన విజయశీలుడు. ఆయన ఏ విధంగా చూసుకున్నా కానీ దేవుడు మనకి ఆయన నీతిని రాజ్యాన్ని ముందు మనం వెతకాలి. ఆయన ప్రతిరోజు మన కొరకు చేతులు చాపుతున్నాడు, ప్రతిరోజు దుఃఖించుతున్నాడు. నన్ను నమ్ముకున్నామంటున్నారు, నా బిడ్డలు నా చేతుల్లో వాలలేకపోతున్నారని. ఆయన భూలోకం స్వతంత్రించుకున్నాడు. దేవుడు మన మధ్యనే ఉన్నాడు. ఆయన దుఃఖంతోటి మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించితే ఆయన ఆలకిస్తాడు మన ప్రార్థన. హిజ్కియా ప్రార్థించలేదా? హిజ్కియా జయం పొందలేదా? అతి విస్తారమైన ఐశ్వర్యం పొందినాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ మనము మొరపెట్టుకొని ప్రార్థన చేసి మన ప్రార్థన వృథా కాదు. ఎప్పుడు మనము దేవుని వైపు చూసినట్లయితే మన హృదయం అంతా ఆయన గొప్ప చెప్పుకోవాలి. ఉదయకాలం పూట మనము జనులు ఎవరు లెగవక ముందే మనము ఏకూజామునే మనము ఆయన్ని ప్రార్థించుకొని మనము బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టినట్లయితే దేవుణ్ణి తలుసుకొని ఆ రోజంతా మనకి ఆయన కాపుదల దయచేస్తాడు. ఈ రోజుల్లో మనము ఇంటి నుంచి పోతే రహదారుల నిండా వాహనాలు ఎక్కువైపోయినాయి. ఇంటి నుంచి పోయిన వారం తిరిగి వస్తామని లేదు. దేవుడు ప్రతి క్షణం ఆయన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎప్పుడు కాపాడుకుంటాడు? మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆయన్ని పూర్తిగా మనం నమ్ముతామో, మన హృదయం అంతా ఆయన నింపుకుంటామో, అప్పుడు దేవుడు కూడా నా బిడ్డ అని అంగీకరిస్తాడు మనల్ని.